ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జానారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త సర్కారుకు సహకరించాలని రేవంత్ తనను కోరారని, ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పానని జానారెడ్డి వెల్లడించారు. సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభ పరిణామమని అన్నారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండదు అని, కానీ కావాలంటే సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. పార్లమెంటుకు పోటీ చేస్తానని గతంలో చెప్పానని, అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయాలో లేదో ఆలోచిస్తానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో ఉండటం బాధాకరమని, తాను వెళ్లి కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేశానని, కానీ ఆయనప్పుడు స్పృహలో లేరని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానన్నారు. పరిపాలనా పరంగా ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న ఈ ప్రభుత్వం విధానం, విధులు మీరు గమనించి విశ్లేషిస్తూ ప్రజలకు సమగ్రంగా తెలియజేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు అడిగిన 2-3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వదలుచుకున్నాను. సీఎం గారు సహజంగా మాకున్నటువంటి సంబంధాలే కాదు, ఒక సీనియర్ నాయకుడిగా నన్ను కలవటానికి కలిసినాడు. పరిపాలనా పరిస్థితుల్ని ఇచ్చిన హామీలను నిలబెట్టే దాంట్లో, ఉన్న పరిస్థితులను తెలియజేసే దాంట్లో పరిపాలన సక్రమంగా ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజా అభిమానాన్ని సంపాదించే విధంగా వివరించాలని చెప్పి నేను సలహా ఇచ్చాను. అంటే జానారెడ్డి గారి పాత్ర ప్రభుత్వ పరిపాలనలో ఉండబోతుందా? ఏ విధంగా ఉండబోతుంది జానారెడ్డి గారి పాత్ర? పరిపాలన నా పాత్ర ఎందుకు ఉంటుంది, కానీ పార్టీగా మేము చేయాల్సినటువంటి కృషి అంతా చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి, వారి టీం ఒక ఐక్యతతోటి అందరూ సమైక్యంగా పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, గత పరిస్థితుల్ని సమీక్షించి వెంటనే చేయవలసినటువంటి విధి విధానాలను నిర్ణయిస్తూ ప్రజలకు అందించవలసిన సేవలను అందించవలసిన అవసరం ఉంటుంది. అదే నేను నా సలహా ఇచ్చినట్టు. మీరు ఇట్లా బయట నుండే ఉండి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సరే ప్రభుత్వంలో